జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్తి దంపతులకు ఆప్త ప్రణామాలు. శ్రీకాళహస్తి వాస్తవ్యులు మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. మాకు జ్ఞానాన్ని అందించిన బాలసరస్వతమ్మ గారు వాళ్ళ అమ్మగారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తాను మాస్టర్స్. నా పేరు గుంజేటి శివప్రసాద్ అండి. తెనాలి నుంచి మీతో అనుసంధానం అయ్యాను. నేను తీసుకున్న టాపిక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత లోతులు ప్రయాణం చేసినా, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నా అనారోగ్యాలు పెరుగుతున్నాయి కానీ ఎవరికి రెమెడీ కనిపించట్లేదు. సరే, దీంతో నా ప్రయాణం మీకు నేను ఏ విధంగా ఈ ఆరోగ్యం గురించి నేను స్టడీ చేశాను, పరిశోధన చేశాను అనడానికి కొన్ని విషయాలు చెప్పి ఆ సబ్జెక్ట్లోకి వెళ్తాను మాస్టర్స్. చిన్నప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ. ఆ టైంలో బిజినెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను 15 ఇయర్స్కే వ్యాపారంలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. అటు చదువు వ్యాపారం రెండూ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో ఒక 7 ఇయర్స్ 80% హైదరాబాద్లోనే ఉన్నాను, 20% తెనాల్లో ఉన్నాను. అంటే ఇది ఇప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తానండి. ఆ సమయంలో ఏమైందంటే బిజినెస్ పర్పస్ మీద ఫ్యాక్టరీస్ అన్నీ ఊరు అవుట్స్కట్స్లో ఉంటాయి. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అవుట్స్కట్స్లో ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ చేసేవాడిని, మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. మళ్ళీ ఈవినింగ్ సమయానికి వస్తే భోజనం చేయటం, లేకపోతే భోజనాలు లేవు. అక్కడ కాఫీలు, టీలు, మిర్చీలు బజితే హోటల్ ఇప్పుడున్నంత హోటల్స్ అప్పుడు లేవండి. అన్ని సదుపాయాలు లేవు. అప్పుడు ఏమైందంటే 7 ఏళ్లలో నా ఆరోగ్యం పూర్తిగా జీరో అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఆకలేదు, గ్యాస్ ట్రబుల్, సైనస్ ప్రాబ్లం, ఇండైజెషన్, ఇంకా ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా ఒకేసారి 3 నెలలకి టాబ్లెట్స్ కొనేవాడిని. నిద్ర పడటానికి కూడా టాబ్లెట్స్ వేసుకోవటమే. రోజు ఆ 7 ఇయర్స్లో హెల్త్ జీరో అయిపోయి రోజు 15 టాబ్లెట్స్ చేతికొచ్చానండి. లేకపోతే జీవనం సాగించడం కుదరదు. సరే, ఆ సమయంలో మళ్ళీ అనుకోకుండా తెనాలి వచ్చి ఇక దీనికి ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడటం వలన పరిష్కారం ఏం కనపడలేదు. హోమియోకి వెళ్ళాను, అక్కడ పరిష్కారం దొరకలేదు. ఆయుర్వేదం, అక్కడ దొరకలేదు. అప్పుడు యోగా క్లాస్ చేస్తే సమస్యలు పోతాయంటే తెనాల్లో యోగా క్లాస్ చేరాను. యోగా క్లాస్ చేరితే అక్కడ వాళ్ళు ఆసనాలు, ప్రాణాయాలు, ఆహారపు అలవాట్లు ఒక్కొక్కటి రికవర్ అవుతా ఉంది. అలా నలుగురు గురువుల దగ్గర ఒక 3 ఏళ్ల పాటు యోగ సాధనలో మ్యాక్సిమం హెల్త్ రికవర్ అయింది. మళ్ళీ మామూలు టాబ్లెట్స్ లేని స్థితికి వచ్చింది. కానీ సైనస్ ప్రాబ్లం అనేది మాత్రం పోలేదు. చలిగాలు తగిలినా ఎమ్మటే తుమ్ములు వచ్చేస్తాయి.
చింతపండు తగిలినా తుమ్ములొచ్చేస్తాయి. ఏదో ఒక డస్ట్ అలర్జీ వచ్చినా ఆ ప్రాబ్లమ్ పోలేదు. సరే దానికేమైందంటే దానికి కూడా ఇక రీసెర్చ్‌లో ఆక్యుప్రెషర్ అని చెప్పి కాల్లో ప్రెషర్ చేస్తారు. అలా ఆక్యుప్రెషర్ చేయించుకున్నాను. చేయించుకుంటే ఏమైందంటే వితిన్ 4 డేస్‌లో బాడీలో పేరుకున్నంత వేస్ట్‌లు మొత్తం బయటకొచ్చేసేసి చాలా ప్రాబ్లమ్ పడ్డాను అది బయటకొచ్చే సమయంలో. ఒక 1 వీక్‌లో ఆ ప్రాబ్లమ్ పోయింది. మళ్ళీ నాకు తుమ్ములు రావడానికి గాని, సైనస్ రావడానికి 1 ఇయర్ దాకా అసలు నాకు తుమ్ములంటే తెలీల. అంతా రికవర్ అయిపోయింది. హెల్త్ మీద నాకు మంచి అవేర్‌నెస్ వచ్చేసింది. ఎవరికి ఏం చేస్తే, ఏం చెప్తే వాళ్ళని వాళ్ళు ఏ సలహా ఇస్తే వాళ్ళు క్లియర్ అవుతారనే దాని మీద మాక్సిమం అవగాహన ఏర్పడింది నాకు. నాకు ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలామంది తెనాలి అఖిలాంధ్ర సాధు పరిషత్ అని ఉంది. అక్కడ చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాధువులు, స్వామీజీలు, యోగులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు వీళ్ళందరూ వస్తుంటారు. 4 నెలలు నేను వారి సేవలో ఒక సేవకుడిగా అక్కడ నాకు చేతనైంది నేను చేస్తుంటాను. వాళ్ళ దగ్గర కూడా ఆత్మజ్ఞానము, ఆరోగ్యము అన్ని విషయాలు నాకు తెలియనిది తెలుసుకునే జిజ్ఞాస నాకు. అలా తెలుసుకుంటూ ఉన్నాను. ఈ తెలుసుకోవటంలో ఏమైందంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళ రూట్ కాజ్‌కెళ్ళి వాళ్ళకి పర్సనల్‌గా చెప్తూ ఉంటాను నేను. ఆ చెప్పడంలో అట్లా పర్సనల్‌గా చెప్పాను గానీ ఎవరికీ ఈ విధంగా నేను సామూహికంగా చెప్పల. నేను 1 ఇయర్ బ్యాక్ వేరే జూమ్ క్లాస్‌లో ఇలా క్లాస్ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పద్మ మేడం గారు ఈ జూమ్‌లో గూడా తెలియపరచమన్నారు. నాకెందుకో తెలీదు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చెప్పలేను. ఇలా జూమ్‌లో చెప్పాలి అంటే ఒక తెలియని భయము, ఆందోళన, అలజడి మీద నేను ఇన్నాళ్ళు క్లాసులు చెప్పనా ఒక్కొక్కళ్ళుగా అందరికి ఎన్ని గంటలని చెప్తాను. ఇలా చెప్పాలి అనే భావన నాకు రాలా. ఈ మధ్య ఏమనిపించిందంటే ఇలా కూడా చెప్పాలి. ఈ వీడియోస్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడాలి. సరే మాక్సిమం ట్రై చేద్దాము. ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్పి చెబుదాం అన్న భావనలో నేనిప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నానండి. ఈ హెల్త్ విషయంలో ఏమైందంటే నాకు అలా రెక్టిఫై అయినాయి. అందరికి చెప్పగలుగుతున్నాను. తర్వాత మంత్రి సత్యనారాయణ గారు వారి గురించి చాలా సబ్జెక్టు తెలుసుకున్నాను. ద ప్రతి దాంట్లో తెలుసుకుంటూ ఉంటా. ఎవరెవరు ఏం చెప్తారో అన్నీ తెలుసుకుంటూ ఉంటాను. ఆయన వాటర్ తీసుకోమంటం, రాగుడు తినమంటం, ఇలా చాలా చాలా చెప్పారు. కానీ ఫైనల్ ఔట్‌పుట్ ఏంటంటే ఎవ్వరు దాన్ని కంటిన్యూ చేయటంలా. చేసినోళ్ళు బాగున్నారు అది వేరే విషయం. కంటిన్యూ చేసి ఫైనల్‌గా బాగున్నాము అన్న పాయింటు నాకు కనపడలేదు. తర్వాత ఏలుచూరి గారనొచ్చారు. ఆయుర్వేదం గురించి చెప్పారు. అది కొన్నాళ్ళు ప్రభంజనం సాగింది. దాన్ని గూడా ఎవరు కంటిన్యూ చేయలా. అంటే అతి కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అందరికి సాధ్యంగా అనిపియటంలా. ఆ తర్వాత ఖాదర్ వలి గారు, ఇంకా చాలా మంది వీళ్ళందరిని నేను స్టడీ చేస్తూ ఉంటాను. అసలు ఎంత మటుకు ఆచరణాత్మకంగా అవకాశం ఉన్నది అని చూస్తూ ఉంటాను. ఈ రీసెంట్‌గా గూడా 15 డేస్ బ్యాక్ ప్రతి కణం రిపేర్ చేసుకొని ఎలా బాగుపడొచ్చు అనే దాని మీద కూడా పెద్ద సబ్జెక్ట్ విన్నా నేను. ఇప్పుడు హైయెస్ట్ టెక్నాలజీ అదైపోయింది. మన మన కణాన్ని 25,00,00,000 కణాలుంటాయండి మనలో. ఆ కణాల్ని మనం రిపేర్ చేసుకొని, మనంతట మనం 100 రోజులు, 120 రోజుల్లో మనం పూర్తి ఆరోగ్యంగా తయారవ్వచ్చనే సబ్జెక్ట్ కూడా విన్నాను. అయినా కూడా నాకు అది ఓకే. అదంతా ఎలా ఉందంటే డిగ్రీ 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సబ్జెక్ట్స్ అవన్నీ.
అంటే ఫైనల్‌గా మనం పాటించడానికి ఆ ట్రెండ్ ఆ టైంలో చేస్తాం, తర్వాత చేయలేం. అసలు మినిమమ్‌గా మనందరికి తెలియాల్సింది మనకు ముందు అఆలు తెలీదు. ఆరోగ్యంలో ఎవరికీ అఆలు, ఏబీసీడీలు, ఓనమాలు తెలీదు అని నాకర్థమైంది. ముందు అయి తెలిస్తే గదా! తర్వాత మనం మిగతా వాటికెళ్ళేది. వాటి స్థాయిలో అయి గొప్పవే. ఈ అఆలు తెలుసుకుంటే మనకు ఆ సబ్జెక్ట్ తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు. అది నేను మీకు తెలియబోద్దాం అనుకోని నేను వీడియో చేస్తుంది. మీకు చెప్తున్నాను మాస్టర్స్. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనకి ఈ రోగాలకి మూల కారణం ఏమిటి? షుగరు, బీపీ, థైరాయిడు అసలు పేర్లు పెట్టలేనన్ని రోగాలు, బాధలు చెప్పుకోలేనన్ని ఇంకా పెరిగిపోతున్నాయే గానీ ఆగట్లేదు, తగ్గట్లేదు. ఇంకా ఇయర్ బై ఇయరు భారతదేశంలో షుగర్ పెరిగిపోతా ఉంది. మనమే ప్రపంచంలో టాపర్ అవుతాము. క్యాన్సర్ పెరిగిపోతా ఉంది. దానిలో టాపర్ అయిపోతాము. ఇంకా ఏముంటే అవన్నీ మనమే ముందుండే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అలా జరుగుతుంది అని నేను ఆలోచిస్తే, మనకి ఇప్పటికి అఆలు, ఏబీసీడీలు తెలియక. ఇప్పుడు నేను మీకు కొత్త విషయాలేం చెప్పదలుచుకోలేదండి. అన్నీ మనకు తెలిసినయే. పాతవే. మన నాయనమ్మలు, అమ్మమ్మలు మన వెనకటి రోజుల్లో ఏం చేశారో అవే మీకు చెప్పదలుచుకుంది. అవి చేయక, అవి పాటించక ఇప్పుడు ఎటు పరిగెత్తున్నామో మనకే అర్థం కావట్లేదు. అసలు మన రోగాలకి మూల కారణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నాకర్థమైందేంటంటే, చాలా మంది ఆహారంలో పొల్యూషన్ అయింది. ఇంకా రకరకాల కారణాలు ఏవున్నాయి. కానీ నాకర్థమైందేంటంటే, మనకి పూర్తిగా పని లేకపోవటం. మన రోగాలకి మూల కారణం మనకి పని లేకపోవటం. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏం చేశారు? పొద్దున్నే లేసేవాళ్ళు. టాయిలెట్స్‌కెళ్ళాలంటే ఒక కిలోమీటరు, హాఫ్ కిలోమీటరు బాగా వాటర్ తాగి, వాటర్ తీసుకొని వెళ్ళి, అక్కడ కార్యక్రమం పూర్తి చేసినాక మొత్తం క్లియర్ అయిపోయేది ఆళ్ళకి. డైజెషన్ ఫ్రీ. ఆ నడకలోనే వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు మనకు లేదు గదా! ఇప్పుడు ఎంత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. ఆ విధంగా మనం వాళ్ళేం చేశారో అయి తెలుసుకుంటే చాలు. ఆ తర్వాత మిగతా వైద్యాలు ఏమైనా చేసుకోవచ్చు. పొద్దున్నే వాటర్ తాగటం మూలాన బాడీ క్లీన్ అయ్యి, ఫ్రీ మోషన్ అయితే సగం జబ్బులు పోతాయి అక్కడే. సరే, ఇప్పుడు మనం స్టార్టింగ్ చూద్దాం మళ్ళీ. పొద్దున్నే బ్రష్ చేస్తాం. దేనితో చేస్తాం? పేస్ట్‌తో చేస్తాం. వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు? వేప పుల్ల, కచ్చిక ఇటువంటివి వాడేవాళ్ళు. ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగిన తర్వాత టీవీలో యాడ్స్ చూసి ఈ పేస్ట్‌లు వాడటం మూలాన ఆ రోజుల్లో డెంటల్ డాక్టర్స్ ఉన్నాయండి? ఆ రోజుల్లో అసలు ఇన్ని పళ్ళాసుపత్రులున్నాయా? లేవు గదా! ఇప్పుడు ఎన్ని పెరిగిపోయినియి? ఇంకా భవిష్యత్తులో పళ్ళ డాక్టర్లకి సరిపోరంట ఎంతమందొచ్చినా. దానికి కారణం పేస్ట్ వాడతాం. పేస్ట్‌లో ఎస్ఎల్ఎస్ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్థం నురగనిస్తుంది.
మళ్ళీ ఇంకా కొన్ని కెమికల్స్. ఎందుకు పేస్ట్ వాడకూడదో తెలియాలిగా. పేస్ట్ రాంగ్ అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా! ఆ పేస్ట్ నిలవ ఉండటానికి కెమికల్స్ వాడాలి. నురగ రావడానికి కొన్ని కెమికల్స్ చేయాలి. మనకు నురగొస్తేనే మంచిది అన్న భావన ఏర్పడిపోయింది. అది రోజు వాడటం మూలాన పళ్ళల్లో ఎనామిల్ వీక్ అయిపోయి, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక డెంటల్ డాక్టర్, పర్సనల్ డాక్టర్ ఏర్పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి వెనకటి రోజుల్లో ఉందా అండి అట్లా? మనం ఇంత టెక్నాలజీ పెరిగి, ఇంత విజ్ఞానం పెరిగి, మనం అజ్ఞానంలో ఉన్నామా లేదా? ఒకసారి పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందంటే స్టార్టింగు ఇక నుంచి ఈ రోజు అందరం పేస్ట్ వాడటం మానేయాలి. ఏం చేయాలి? ఇదివరకు దొరికేది కాదు. ఇప్పుడు దొరుకుతా ఉంది. వేప పొడి దొరుకుతా ఉందండి. వేప పొడిలో సాల్ట్ ఏసుకొని వాడండి. ఆయుర్వేదం పౌడర్స్ ఉన్నాయి. గమ్‌టోన్ అని, పారుక్ అని ఇంకా ఉన్నాయి ఆయుర్వేదం పౌడర్స్. అయి యూజ్ చేసుకోండి. మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పటికి రానే రావు. సరే మళ్ళీ కాఫీ, టీలతో స్టార్ట్ చేస్తాం జీవన విధానాన్ని. ఈ కాఫీ, టీ తాగటం మూలాన యోగాలో ఏం చెప్తారంటే 14 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మనకి పాల పదార్థాలు అరగవు. అరగకపోవటం మూలాన అవి ఫ్యాట్స్‌గా మారి మనలోనే డిపాజిట్ అవుతాయని. అందువల్ల కాఫీలు, టీలు మానేయండి. ఒకవేళ తాగాల్సొస్తే కాఫీ డికాషన్‌గా తాగండి. టీ డికాషన్ తాగండి. అది పాలుగా తాగండి. ఆ 3 బ్లెండ్ చేయొద్దు. ఇతర దేశాల వాళ్ళు అది పెద్ద మాఫియా అండి. ఈ కాఫీ, టీ అనేది మనకి స్వతంత్రం టైంలో వాళ్ళు స్వతంత్రం ఇచ్చారే గాని ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు మనలో చొప్పించి వెళ్ళారు. ఈ రోజుకి మనం ఆ కాఫీలు, టీలు తాగుతున్నాం గదా! దానివల్ల ఎన్నో అనారోగ్యాలు పాలవుతున్నాం. అదెందుకు చెప్తున్నానంటే నేను 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో ఘట్‌కేసర్‌లో బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్ అంటే నేను ఇండియా కంపెనీ అనుకున్నాను నేనది. కానీ ఇండియాది కాదు. అది ఫారిన్ వాళ్ళదే. బ్రూక్ బాండ్ ఇండియా అని బ్రాకెట్‌లో ఉంటుంది. బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్ అని ఉంటుంది. సింగపూర్‌లో ఉంటే బ్రూక్ బాండ్ సింగపూర్ లిమిటెడ్ అని ఉంటుంది. ఏ దేశంలో ఉంటే ఆ దేశం బ్రాకెట్‌లో పెడతారు. అలా మన రోజు తాగే టీలు, కాఫీల వల్ల మనం అనారోగ్య పాలయ్యి, మన సంపదంతా వాళ్ళకెళ్ళిపోతుంది. వాళ్ళు స్వతంత్రం అలా ఇచ్చారే గాని ఏమి ఇవ్వలే. మన ఆదాయం మొత్తం ఎవ్రీ డే ప్రతి ఒక్కళ్ళ నుంచి వాళ్ళకెళ్ళిపోతుంది. ఇతర దేశాలకెళ్ళిపోతుంది. దాని బదులుగా రోజు ఒక కషాయం తాగండి. ధనియాల కషాయము, జీలకర్ర కషాయము, ఇంకా లీవ్స్ చాలా ఉన్నాయి. మె మె మెంతులతో పెట్టుకోండి. ఏదో మీకు నచ్చినయి ఇంట్లో. మన వంటిల్లు పెద్ద వైద్యశాల. ప్రతి ప్రొడక్ట్ మనకి హెల్త్ మీద ఉపయోగపడేవి. కరివేపాకు కషాయం, ఏదో కషాయం. మీకు జామ ఆకులు అది పెట్టుకొని మార్నింగ్ అది తాగండి. అసలు పాలు అవసరం లేదు. పాలు పదార్థాలు అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి పని చేసేవాళ్ళు రోడ్ల మీద పని చేస్తుంటారు. మన ఇంట్లో మన ఇంట్లో పని మనుషులొస్తుంటారు. సాకలు పని చేస్తుంటారు. ఎన్నో చేస్తుంటారు. వాళ్ళెవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసా వాళ్ళకి? కష్టమే. మొత్తం కష్టమే చేస్తారు. వాళ్ళు ఏమి తిన్నా అరాయించుకునే శక్తి ఆళ్ళకుంది. తిన్నది మసైపోవాలి. వాళ్ళకి విటమిన్ ఏ తెలీదు, బి తెలీదు, సి తెలీదు, డి ఏమీ తెలీదు. ఏమి తిన్నా వాళ్ళకి అరిగిపోతుంది. నేను మీకు రోగాలకు కారణం ఎందుకని చెప్తున్నాను?
మనకు పని లేక అన్నందుకు. మనము మన పని మనం చేసుకోక, మన పని ఇతరులకు అప్పజెప్పడం వలన మనందరం రోగాల పాలవుతున్నాము అందరూ. కరోనా టైంలో కష్టపడి పనిచేసేవాళ్ళు నేనైతే వినలేదు. ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్ రాలా, ఏ సమస్య రాలా, వాళ్ళు ఏ ఎఫెక్ట్ పడలా. ఏసీ రూముల్లో ఉండి చాలా హైజీనిక్‌గా ఉన్నవాళ్ళే పోయారు. ఎందుకు పోయారు? వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ లేదు. ఏమవుతుందంటే మనం తిన్న పదార్థాల్లో మీకు కొన్ని చెప్పాలి. అరగని పదార్థాలు టాక్సిన్స్‌గా మారతాయి. హార్ట్‌లో గాని టాక్సిన్ ఏర్పడిందంటే హార్ట్ బ్లాక్స్‌గా మారతాయి. లంగ్స్‌లో ఫార్మ్ అయిందంటే, కఫం చేరిందంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. స్టమక్‌లో నెగెటివ్ ఫార్మ్ అయిందంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఎముకల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తాయంటే, మనలో ఉన్న ఈ టాక్సిన్స్ పేరుకుపోవడం మూలాన అక్కడ కొన్ని గ్యాసెస్ ఫార్మ్ అవుతాయి. అయి బయటికి ఎలిమినేషన్ అవ్వట్లేదు. మనకు సరైన పని లేదు గదా! అవి ఎలిమినేషన్ చేయటంలా మనం. అవి చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఏం చేస్తున్నాడు? టాబ్లెట్స్ ఇస్తున్నాడు. అంటే డస్ట్‌బిన్ మన దగ్గర పెట్టుకొని, దాని మీద ఆ డస్ట్‌బిన్ స్మెల్ రాకుండా అత్తరు, సెంటో కొట్టుకుంటున్నాం. అంటే ప్రాబ్లమ్ తీయటల్లా. ప్రాబ్లమ్ తీసే ఉపాయం వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. ఏ రోజుది ఆ రోజు టాక్సిన్స్ లేకపోతే 100 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా! మన అమ్మ, తాతయ్యలు, నాన్నమ్మలు మనం చూస్తున్న పనివాళ్ళు, కష్టపడేవాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరా? మనం అది తెలుసుకుందాం. మనం గూడా కష్టపడదాం. రోజు పనోళ్ళు ఉంటే మనం గూడా మనం తినటానికి అర్హత తెచ్చుకొని కష్టపడి తినండి. దీంట్లో 2 కొన్ని వీడియోస్ విన్నానండి. సమయానికి తినాలి, టైంకి తినక రోగాలొస్తాయి అని కొన్ని వీడియోస్ విన్నాను. ఇంకా కొన్ని చెప్తే విన్నాను. కొంతమందేమో ఆకలేస్తేనే తినాలి అని కొన్ని విన్నాను. ఏది కరెక్టు? మళ్ళీ దాంట్లో కన్‌ఫ్యూజన్. ఇది ఎవరికీ క్లారిటీ రాదు. ఈ వైద్యంలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎవరి బాడీ తత్వం వాళ్ళదే. వాళ్ళదే వినకూడదు, వీళ్ళదే వినకూడదు. ఎలా తీసుకోవాలో చెప్తాను మీకు. కష్టపడి పని చేసేవాళ్ళు మాత్రం టైంకి తినాలి. జాబ్ చేసేవాళ్ళు తప్పదు తినాలి. కష్టపడం ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు తిని వాళ్ళ పాటికి ఆళ్ళుంటమే. వాళ్ళు టైంకి తినాల్సిన పని లేదు. ఎప్పుడు తినాలి? ఆకలేస్తే తినాలి. నీలో బర్నింగ్ సెన్సేషన్ రావాలి. పని చెయ్యని వాళ్ళు వాళ్ళకి ఆకలి తెలియాలి. ఆకలేసినప్పుడు తింటేనే ఆ డైజెస్టివ్ జ్యూసెస్ తయారయ్యి వాళ్ళకి అరగటానికి సహకరిస్తుంది. వాళ్ళు టైంకి తినాల్సిన పని లేదు. ఇలా ఎవరికి వాళ్ళు ఏ విధంగా తినాలో వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. మంతెన సత్యనారాయణ గారు చాలా వీడియోస్‌లో మంది 3 లీటర్స్ వాటర్ తాగాలి, 4 లీటర్స్ వాటర్ తాగాలి. ఇక వాటర్ మీదే వాటర్ మీద దానివల్ల ఎంతమంది ఎన్ని స్ట్రగుల్సో పడ్డారు. మనకు వాటర్ తాగటం కూడా తెలీదండి ఎవరికీ. అదెలా తాగాలి? మనకొక ఇండికేషన్ ఒస్తుంది. నీరు కావాల్సినప్పుడు దప్పిక పుడుతుంది. అని దప్పిక పుట్టేదాకా ఆగమని కాదు. కానీ ఒక ఇండికేషన్ అయితే ఉంది. యూరిన్ స్మెల్లొస్తుంది. మోషన్ స్మెల్లొస్తుంది. అంటే అక్కడ నీ బాడీలో వాటర్ తగ్గిందని శరీరం మనకొక ఇండికేషన్ ఇస్తుంది. కానీ అప్పటిదాకా మనం వెయిట్ చేయక్కర్లా. మార్నింగ్ లెగవంగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి.
వాటర్ కూడా ఎలా తాగాలంటే చాలా నిదానంగా సిప్ చేస్తూ తాగాలి. ఆ తర్వాత రాత్రి పడుకోబోయే వరకు ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. గ్లాసులు గ్లాసులు తాగకూడదు. ఎక్సెస్ వాటర్ ఎవరు తాగాలంటే కష్టపడేవాళ్ళు తాగాలి. పని చేసేవాళ్ళు తాగాలి. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు అరాయించుకోమా ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంది. కష్టపడినోళ్ళు, ఇంట్లో కూర్చున్నోళ్ళు, ఎండగాడినోళ్ళు అన్ని నీళ్ళు తాగక్కర్లా. వాళ్ళు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఎవరో చెప్పారు 4 లీటర్లు తీసుకొని ఇల్లు తెచ్చుకోవద్దు. యావరేజ్ అయిన సామాన్యులందరూ కష్టపడని వాళ్ళు. ఒక్కొక్క కప్పు సరిపోతుంది వాళ్ళకి. మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఎక్సెస్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ సూర్యాస్తమయం లోపు మాక్సిమం అందరూ తినగలగాలి. సూర్యాస్తమయం తర్వాత ఏముందంటే మనలో జఠరాగ్ని సహజంగా తగ్గిపోతుంది. అప్పుడు తినటం మూలాన గ్యాసెస్ ఫార్మ్ అయ్యి చాలా అనారోగ్యాలకు గురవుతుంది. వెనకటి రోజుల్లో ఏమైందంటే కరెంట్ ఉండేది కాదు. ఆ కరెంట్ లేనప్పుడు 5:30, 6 ఇళ్ళకొచ్చేసేసి శుభ్రంగా తిని పడుకునేవాళ్ళు. వాళ్ళ లైఫ్ సైకిల్ బాగుండేది ఆ విధంగా. మనం ఆ లైఫ్ సైకిల్ ఎప్పుడైతే ఈ అధునాతనంగా జీవిస్తున్నామని అనుకుంటున్నామో, అధునాతనంగా జీవించట్లేదంటే మనం అధోగతి పాలవుతున్నాం. మనం నిజంగా అన్నీ తెలుసుకుంటే ఎవ్రీ మూమెంట్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు మనం. అప్పుడు వాళ్ళకి ఇంకా అన్ని సదుపాయాలు లేవు. మనకన్నీ ఉన్నాయి. కానీ జీవన విధానం తెలుసుకొని ప్రతి యాస్పెక్ట్‌లో మనందరం జానులం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఏ విధంగా జీవించాల్సుకుంటే ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా బతకచ్చు మనం. పరుగుల ప్రపంచం అయిపోయింది. ఎవరికీ ధ్యాసే ఉంటలేదు. తిండి మీద గాని, తాగే దాని మీద గాని, ఉండే దాని మీద గాని ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటలేదు. అసలు ఫుడ్ ఎలా తినాలంటే బాగా నమిలి తినాలి. ఎవరన్నా తింటున్నారండి అట్లా? నమిలి తినాలి. మనం సంపాదించేది దేనికి? తినటానికి. పోనీ తింటున్నామా? ఎవ్వరం తింటలేదు. ఎందుకు బతుకుతున్నామో తెలియటం లేదు. పా పావుగంట, 20 నిమిషాలు ఎవ్వరు వారి ఆహారం కోసం కేటాయించలేకపోతున్నారు. పూర్తిగా ఆహారం నమిలి తింటే లాలాజలంతో కలిసి తీసుకున్న తర్వాత అది మన నోట్లో జీర్ణం అయిపోతుందండి. ఎక్కడ స్టమక్ లోడ్ పడదు. అలా తినటం మూలాన టాక్సిన్స్ తయారవ్వవు. అంతా డైజెషన్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ప్రతి పార్ట్‌లో ఉన్న నెగెటివ్స్ ఎందుకు స్టోరేజ్ అయినయి? మనం అదే విధంగా తీసేసుకున్నాం యాస్ ఇట్ ఈస్‌గా. ఆ ఫ్యాట్స్ బర్న్ అవ్వవు. హార్ట్‌లోకెళ్తే హార్ట్ అటాకు, లంగ్స్‌లోకెళ్తే లంగ్ ఇన్ఫెక్షను, కిడ్నీకెళ్తే కిడ్నీ ఫెయిలు, బ్రెయిన్‌లోకెళ్తే బ్రెయిన్ డెడ్డు. ఇన్ని రకాలు. ఇవన్నీ టాక్సిన్స్ మనమే తినటం చేతకాక అనారోగ్యాల పాలవుతున్నాం. అంత సమయం కేటాయించుకోలేమండి. ఆనందంగా తినలేమండి. పావుగంట, 20 నిమిషాలు మనం చక్కగా కూర్చొని తినలేమండి. అందరూ ఆలోచించండి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తానండి. మెయిన్ సూక్ష్మమైన పాయింట్ చెప్తున్నాను. మనం అన్నాన్ని గౌరవించట్లేదండి. అన్నాన్ని, నీటిని గౌరవించట్లా. మీరు మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చినప్పుడు మీరెవరోలే నేను పట్టించుకోకుండా ఉంటే మీకెలా ఉంటది? అనవసరంగా వీళ్ళింటికెళ్ళాము, నన్ను పట్టించుకోలేదు, చూడలేదు, మాట్లాడలేదు అని అనుకుంటాం అనుకోము. ఏది వచ్చిన ఒక్కసారికే. అదే విధంగా ఆహారం గూడా. ఆహారాన్ని మనం పట్టించుకోవాలా వద్దా? దాన్ని ప్రేమతో తింటున్నామా?
ఒక లెక్కలేనితనం. టీవీ చూస్తూ తింటాం. మీరు మా ఇంటికొస్తే నేను టీవీ చూస్తే మీకెలా ఉంటది? సెల్ చూస్తూ తింటాం. మీరు అక్కడెక్కడ మనసు పెట్టారు? అది మీకెందుకు రెస్పెక్ట్ ఇస్తుంది? ఆ ఫుడ్ మీకెందుకు పనిచేస్తుంది? మీరు రెస్పెక్ట్ ఇస్తే కదా అది మీకు రెస్పెక్ట్ ఇచ్చేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంతో మంది కష్టార్జితం దాంట్లో ఉంది. దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? 20 నిమిషాలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి, ప్రేమగా మనం ఆస్వాదిస్తే, ఏమి తింటున్నామో తెలియాలి. ఆనందంగా కుటుంబంతో 20 నిమిషాలు ఆపేయండి, టీవీలు, సెల్లు ఆపేయండి. ఏమైతే అంతకన్నా కావాలా? హాస్పిటల్స్‌కి వెళ్తానికి సమయం ఇవ్వట్లేదా మనం? అసలు హాస్పిటల్ లేని మనిషి ఉన్నాడా? బిళ్ళలు లేని వ్యక్తి ఉన్నాడా? దీనికి కారణం ఎవరు? మనం పరిశీలించుకోవాలి. వాటర్ ఉంది. ఎవరు ఇంట్రెస్ట్‌గా తాగుతున్నారు? థాంక్స్ చెప్పండి వాటర్‌కి. గంగాణమ్మ తల్లి. గుడికి వెళ్తాం మనం. ఒక్క చెంచా నీరుని తీర్థంలా తీసుకుంటున్నాం. కొంచెం ప్రసాదం గుళ్ళో ఇస్తే కళ్ళకద్దుకొని ప్రసాద భావంతో తింటున్నాం. బియ్యాన్ని అక్షంతలుగా తీసుకుంటున్నాం. ఇలా ప్రతీదీ అక్కడ పవిత్రమైంది. ఇక్కడెందుకు కాదు? ఆ భావన ఇక్కడెందుకు ఇక్కడ పెట్టుకొని మనం ఆచరిస్తే ఎంత హ్యాపీగా ఉంటాం మనం. నీరు తాగేటప్పుడు ఒక సెకండ్ థాంక్స్ చెప్పండి. అమ్మ గంగాణం తల్లి, నువ్వు నాకెంత సహాయం చేస్తున్నావు. నాలో ఎంత ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తున్నావు. నా దప్పిక తీరుస్తున్నావు. ఉన్న మనసులో కమాండ్‌మెంట్ పైకి చెప్పమని కాదు. ఆ గుళ్ళో ఎళ్ళినప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడే ప్రసాదం ఉంటుంది. ఇంట్లో ప్రసాదం అన్న భావన ఎందుకు కలగదు మనకి? మంది ప్రసాదమే గదా! ఇది గూడా ప్రసాద భావన ఉంటే ఎంత బావుంటది. అన్నపూర్ణే సదాపూర్ణే అనుకోవచ్చు గదా! జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం భిక్షాం దేహి చ పార్వతి. ఇది తినటం మూలాన మాకు జ్ఞానాన్ని ఇవ్వు తల్లి. అది జ్ఞానాన్నిస్తది. ఏమిస్తున్నాము? ఆ టీవీ చూసినప్పుడు ఆ సీరియల్స్, ఆ నెగెటివ్స్ ఆ మొత్తం ఆహారంలోకెళ్ళి మన ఇంట్లో నెగెటివ్ కాక పాజిటివ్ రమ్మంటే ఎలా వస్తుంది? పాజిటివ్ కోరుకునే అర్హతే లేదు మనకి. దేహమే దేవాలయం. మనం దేవాలయంలో చూస్తున్నామా మన శరీరాన్ని? దేవాలయంలో ఏ విధంగా పవిత్రంగా ఉంటామో మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని అలా భావించి తీసుకోగలుగుతున్నామా అందరం? అసలు మనసు పెడుతున్నామా? మనసు కూడా పెద్ద అంశం. చేసే ప్రతి పనిలో. స్నానం చేసేటప్పుడు అన్ని పుణ్య నదులు అక్కడ ఉన్నాయని భావించండి. ఎన్ని కర్మలు పోతాయో. విటమిన్ డి డెఫిషియన్సీ అంట. ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి. 40% పీపుల్‌కి విటమిన్ డి లేదంట. సూర్యుడిని గూడా రోజు ఒక అరగంట గూడా మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళట్లేదు మనం. ఎప్పుడు ఏసీ రూమ్స్‌లోనే ఉంటున్నాము. మేడ మీదకెళ్ళొచ్చు గదా! అరగంట చాలు. అరగంట సరిపోతుంది ప్రతి వ్యక్తికి. 40% టాబ్లెట్స్ వాడే స్థితికొచ్చింది. హాస్పిటల్‌కెళ్తే విటమిన్ డి రాసేయడమే. అది సహజంగా సూర్యుడి నుంచి వచ్చేదది. అది లోపిస్తే ఎన్ని సమస్యలో వస్తున్నాయి. విటమిన్ సి లోపమంట. ఆ డి లేకపోతే సి రాదు. తీసుకోలేదు. బాడీ తీసుకోలేదు. మనం ప్రకృతితో జీవిద్దాం. కలిసి జీవిద్దాం. ప్రకృతితో ఉందాం. మనతో మనం ఉందాం.
ఈ పరిగెత్తే ప్రపంచంలో కొంచెం ఒక గంట మీకోసం ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఒక గంట శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆ గంట కూడా తీసుకోని పక్షంలో ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. ఎందుకండి అంత పరిగెత్తుడు ఎందుకండి మనకి? మన గురించి మనం పట్టించుకో ఏం ఏం సాధించాలని? ప్రతి ఒక్కళ్ళు రోజు ఎలా తినాలి? ఏం తినాలి? ఎలా తాగాలి? మీ మనసు పెట్టండి. పదార్థాల్లో మీ ప్రేమను పెట్టండి. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని తినండి. ఈ రోజు నుంచి మీ ఫ్యామిలీస్‌లో ఎన్ని మార్పులొస్తాయో చూడండి. మిగతా వాళ్ళయి చెప్పిని రైటా, రాంగా అన్న పాయింట్ కాదండి. వాళ్ళ కోణంలో వాళ్ళు రైటే. అందరూ రీసెర్చ్ చేసింది రైటే. అసలు ముందు ఇయన్నీ తెలుసుకోవాలి కదా! మినిమమ్ పాటించాలి కదా! పాటించకుండా అయన్నెందుకు? మానసిక రోగికి మందే లేదని మీకు ఐడియా ఉంది గదా! మానసికంగా ఎంతమంది డాక్టర్లు డిసైడ్ చేయలేకపోతున్నారు. డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. నా దగ్గరికి ఒక ఆవిడ 6 ఏళ్ల క్రితం వచ్చిందండి. ఆవిడకి తలనొప్పి. తెనాలిలో 17 మంది డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు. ఆ డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయి 6 ఏళ్ల నుంచి తలనొప్పితో బాధపడుతూ రూ. 10,00,000 ఖర్చు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఆమెకు తగ్గలేదు. సరే అది తిరిగి, తిరిగి, తిరిగి బిళ్ళలు వాడుతున్నారు, స్కానింగులు తీస్తున్నారు, సమస్య ఏమో తగ్గట్లేదు. అది నా దగ్గరికొచ్చింది. ఇలా తగ్గట్లేదండి. మీరేదో చిట్కా చెప్తారంట గదా! అంటే వచ్చాను. సరే ఆ అమ్మాయి నేను అమ్మ అసలు ఏం చేస్తావని పొద్దున్న సాయం దాకా అడిగితే ఎప్పుడు చదువు, చదువు డెంటిస్ట్ ఆవిడ. చదువు, చదువు, చదువు తప్పితే ఇక అంతకన్నా ఇంట్రెస్ట్‌గా ఉండదండి. తిండి సరిగ్గా తినదండి అది అంటున్నప్పుడు నాకు అర్థమైందంటే ఆ అమ్మాయి వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదని అర్థమైంది. వాటర్ తీసుకోవట్లేదన్నారు. సరే అమ్మాయిని నువ్వు రోజు 2 లీటర్లు నీళ్లు తగ్గకుండా తీసుకొని ఒక వారం తర్వాత రమ్మన్నాం. ఆవిడ వాటర్ తీసుకున్న ఫోర్త్ డేనే ఆమె తలనొప్పి పోయిందండి. ఎందుకు వాటర్ డెఫిషియన్సీ. అది ఆ పుస్తకాల్లో లేదది. వాటర్ డెఫిషియన్సీ వల్ల తలనొప్పి డాక్టర్ తెలుసో నాకు తెలీదు గానీ, ఆ డాక్టర్‌లు ఎవరు డయాగ్నోస్ చేయలే. మరి 17 మంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు డయాగ్నోస్ చేయలే. ఆ వాటర్ తీసుకుంది. వాటర్ డెఫిషియన్సీ అర్థమైంది. ఆమెకు ఆ ప్రాబ్లమ్ పోయింది. ఆ రూట్ కాజ్ చూడండి. ఆ డాక్టర్ ఎందుకు ఆ డెంటిస్ట్ నీళ్లు తాగి ఆమె 10,00,000 ఖర్చు పెట్టుకొని ఆవిడ గురించి పట్టించుకోలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. ఎప్పటికి తెలీదు కాదు. ఆమె జీవితాంతం ఆ తలనొప్పితో బాధపడాలి. ఎందుకు డెఫిషియన్సీ ఆఫ్ వాటర్ అంతే. ఇంకొక ఆవిడొచ్చింది. ఆవిడకి రాత్రిపూట బాత్రూమ్‌కెళ్ళే లోపే 1లు, 2లు వచ్చేస్తాయంట. బ్రెయిన్‌లో లాక్స్ ఆగిపోయినాయి ఆవిడకి. మనకు మానసికంగా లాక్స్ ఉంటాయి. మనం బాత్రూమ్‌కెళ్ళినప్పుడే 1లు, 2లు వెళ్ళటానికి అవి వచ్చేస్తాయి. ఆ లాక్ పోయిందాడికి. అందువల్ల దారిలోనే ఆవిడకి ఎక్స్‌క్రీషన్ జరిగిపోతుంది. వాళ్ళు ఒక 10,00,000 ఖర్చు పెట్టుకున్నారు. ఏ డాక్టరు మందులిచ్చారు. అన్నీ సరే ఏమి పనిచేయలేదు. అది కూడా ఒక 3 ఏళ్ల తర్వాత నా దగ్గరికొచ్చారు. ఆవిడ లైఫ్ స్టైల్ అసలు ముందు లైఫ్ స్టైల్ వింటాను ఏంటనేది. ఆవిడేం చెప్పిందంటే, "పిల్లలు స్కూలుకెళ్తారండి. ఆయనకి క్యారేజ్ ఇస్తాను. నాకు ఇంక పెద్ద పని ఉండదు. టీవీ చూస్తాను. పని చేసుకుంటా, టీవీ చూస్తా, పని చేస్తా, టీవీ చూసుకుంటా" అట్లా టీవీ చూస్తానన్న మాట రోజు మొత్తం మీద ఆవిడ ఓ 10 సార్లు చెప్పింది. టీవీ ఆమె ప్రపంచం అయిపోయింది. ఈ టీవీలు చూసినప్పుడు ఏమవుద్దంటే సీరియల్స్‌లో సస్పెన్స్ పెడతారు. రేపేంటి అనే టెన్షన్ ఉంటుంది. ఆవిడ చూసి, చూసి, చూసి రేపేంటి అనే టెన్షన్ మైండ్‌లో లాకింగ్ సిస్టమ్ దెబ్బతింది. దానికి ఎవరే మందులిస్తారు? ఏ డాక్టర్ డయాగ్నోస్ చేయగలడు ఈ పనికి? ఆ లాకింగ్ సిస్టమ్ అది నాకు అర్థమయ్యి, "అమ్మ నువ్వు 10 రోజులు టీవీ మానేసి నా దగ్గర రమ్మని" చెప్పాను. నేను ఎందుకంటే ఆక్యుప్రెషర్
నేను అట్లా నేను నేర్చుకున్నాను. ఆల్టర్‌నేటివ్ థెరపీస్‌లో చాలా నేర్చుకున్నాను. అందువల్ల ఏ పర్సన్‌కి ఏం కావాలో అన్నీ నేను చెప్తుంటాను. వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి వీడికి ఆక్యుపంక్చర్ చెప్పాలా? ఆక్యుపంక్చర్ చెప్పాలా? ఫుడ్ గురించి చెప్పాలా? చిన్న చిన్న మార్పులతో మూలానికెళ్ళి ఆ సమస్యని ఇప్పటికి ఒక కనీసం 10,000 మందికి చెప్పుంటా నేను. ఆవిడకి టీవీ మానేయమంటే వితిన్ 10థ్ డే ఆమె ఫోన్ చేసింది. సార్ నా ప్రాబ్లమ్ పోయింది. నేను చాలా హ్యాపీగున్నానని. అది ఏ డాక్టర్ ఏ మందులతో ఇస్తాడు? మనం మానసికంగా ఎదుగుతున్నామా? కుంగుతున్నామా? ఆలోచించుకోండి. ఇప్పుడు మనం మనం వచ్చే రోగాలు మొత్తం మనం కొనుక్కొచ్చుకున్నవే. సహజంగా వస్తాయి గానీ, మనం ఎక్కువ కొనుక్కొచ్చుకుంటూనే ఎక్కువుంటున్నాయి. వీటికి సమాధానాలు లేవు. నా దగ్గరకొచ్చారు నేను కొంతమంది చెప్పారు. రానోళ్ళు ఎంతమందుంటారు? దానికి డాక్టర్లు ఏం చేయగలరు వాళ్ళు? టెస్టులు రాస్తూనే ఉంటారు. జీవితకాల టెస్ట్ రాస్తూనే ఉంటారు. దానికి ఆన్సర్ లేదు. ప్రశ్న లేదు. అందరూ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మ, తాతయ్యలు ఏం చేసారో అది చేద్దాం. కొత్తగా ఏం చేయొద్దు. వాళ్ళెలా జీవించాలో అలా జీవిద్దాం. అందుకే నేను మీతో అంది. గొప్ప గొప్ప విషయాలేదో ఫ్యూచర్ సబ్జెక్ట్ ఏం చెప్పట్లా. పాతది మన వాళ్ళు ఏం ఆచరించారో అయి ఆచరిస్తే హ్యాపీగుంటాం. ఇంకా మీరు వాటిని తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆహారం తినేటప్పుడు ఎలా ఉండాలి? నీరు తాగేటప్పుడు ఎలా ఉండాలి? నలుగురితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ధ్యానంతో పాటు ఇవి గూడా పాటించడం వలన ఇంకా ఉన్నతంగా మన ఎదుగుదల ఉంటుంది. థాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది గానీ ఇప్పటి వరకు నాకు ఇంత మట్టుకే చెప్పగలిగాను. మళ్ళీ ఇంకా వీడియో చేస్తాను మాస్టర్స్.